హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బీట్రూట్ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ విధంగా చేసి చూడండి. చాలా బాగుంటుంది. సో దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చిని ఈ విధంగా అయితే కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజులో ఉండే ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. కొంచెం సాఫ్ట్‌గా అయినా సరిపోతుంది. దీంట్లో కొంచెం కరివేపాకునైతే యాడ్ చేశాను. సో ఇవి సాఫ్ట్‌గా తొందరగా అవ్వాలి అంటే దీంట్లో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తే తొందరగా సాఫ్ట్‌గా అయిపోతాయన్నమాట. సో చూడండి కొంచెం సాఫ్ట్‌గా అయిపోయాయి కదా! సో ఇప్పుడు దీంట్లో అయితే పసుపుని యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో చూడండి మంచిగా కలర్ అనేది చేంజ్ అయింది కదా! సో ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ పీసెస్‌ని అయితే దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో చాలా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా కుక్ అవుతాయి. లేదంటే కుక్ అవ్వడానికి కొంచెం టైం అనేది పడుతుందండి. సో ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని సో బీట్రూట్ అనేది మంచిగా కుక్ అయ్యేంత వరకు దీన్నైతే మనం కుక్ చేసుకోవాలి. సో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత కర్రీకి ఎంత సరిపోతుందో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ తర్వాత యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో చూడండి పైన లిడ్ అనేది క్లోజ్ చేసుకొని సో దీన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో అయితే రెడ్ చిల్లీ పౌడర్‌ని అయితే యాడ్ చేస్తున్నాను. సో బాగా మిక్స్ చేసుకోవాలి. సో మంచిగా సాఫ్ట్‌గా అయిపోవాలండి. సో తర్వాత ఈ విధంగా ఒక గుప్పెడు నువ్వుల్ని కూడా తీసుకొని దీంట్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. లేదంటే ఫస్టే రోస్ట్ చేసుకున్న నువ్వుల్ని వేసుకున్నా కూడా టేస్ట్ అయితే బావుంటుంది. నువ్వులు కూడా హెల్త్‌కి చాలా మంచివి కాబట్టి సో ఒక్కసారి ఈ విధంగా వెరైటీగా చేసి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. సో ఈ నువ్వుల ఫ్లేవర్ అనేది తగులుతూ ఈ బీట్రూట్ ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది. సో రోటీలో అయినా, రైస్‌లో అయినా చాలా బావుంటుంది. సో ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో చూడండి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సో ఫైనల్లీ దించేసుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.